ఇంతవరకు మనము అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికల నుండి కొన్ని ధ్యానములు మనము చేశాం. మొదటి అంశములో మరి ఆ యొక్క ఫిలిప్పీ ప్రజలు ఎవరంటే పరిశుద్ధులని, సువార్త విషయంలో పాలువారని, ప్రార్థనా పరులని, జ్ఞానవంతులు, లోకములో జ్యోతుల వలె ఉన్నారని, అలాగనే ఐదవదిగా ఆరాధికులని, ఆరవదిగా కనిపెట్టేవారు ప్రభు సహాయం కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు రాకడ కొరకు కనిపెట్టేవారని, ఫైనల్ గా వారు దైవ సేవకునికి సహకరించేవారని సంగతులు మనం చూశాం. రెండో వర్తమానములో మరి పౌలు గారి యొక్క సూచనలు మనం చూశాం. ఒకటి, రక్షణలో కొనసాగించబడాలి, మనము రక్షణలో ఎదుగుతుండాలని చూశాం. రెండవదిగా ఒకరికొకరు యోగ్యులుగా ఎంచబడుతూ ఉండాలనే సంగతులు మనం చూశాం. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయడనే సంగతులు చూశాం. ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడని సంగతులు చూశాం. ప్రభునందు స్థిరులుగా ఉండుడని చూశాం. సహనం కలిగి ఉండుడని చూశాం. అభివృద్ధి పొందుతూ ఉండుడనే సంగతులు మనం చూశాం. ఈ మూడో వర్తమానంలో మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుండి మూడో వర్తమానంలో మరి పౌలు గారి యొక్క మరి తీర్మానము, పౌలు గారి యొక్క తీర్మానం, ఆయన ఏం తీర్మానం చేసుకున్నాడు ఆ విషయాలను మనము ధ్యానం చేద్దాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రేమతో మనం చేసుకుంటున్నాం. చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు గారి యొక్క తీర్మానం ఇక్కడ చూస్తున్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కనుక క్రీస్తు కొరకు జీవించాలన్నటువంటి తపన మరి ఆయన తీర్మానం మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమైన ప్రభు కొరకే బ్రతుకుతున్నాం, చనిపోయిన ప్రభు కొరకే చనిపోతున్నాం, బ్రతికినను చనిపోయినను మనం ఎవరమంటే మనం ప్రభువారం అనే సంగతులు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆ మాట మరి పౌలు గారు పలుకుతుంటున్నారు. కనుక పౌలు గారి యొక్క తీర్మానం, దైవ సేవకుని యొక్క తీర్మానం ఏమిటంటే నేను క్రీస్తు కొరకే జీవిస్తాను అనేటువంటి తీర్మానము మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన తీర్మానము ఏమై ఉన్నది మనం చూసినట్లయితే ఈ యొక్క బ్రతుకు మూలము నాయను మరి క్రీస్తు మూలముగా నేను క్రీస్తు కొరకే జీవిస్తాను అనే సంగతులు మొదటిగా మనం చూశాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన లోకపరమైన ఎన్నో లాభాలు ఆయనకు వచ్చినప్పటికీ వాటిని పెంటతో సమానంగా క్రీస్తు ప్రభు ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9, 10, 11 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు కొరకు నేను నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నానని ప్రియా ప్రభు మరి పలుకుతున్న మాట, ఆయన తీర్మానం మనం చూస్తాం. లోకములో ఏది ఆయనకు లాభకరంగా ఉన్నా దాన్ని క్రీస్తు నిమిత్తమై, ప్రభు నిమిత్తమై నష్టంగా ఎంచుకుంటున్న ఆ యొక్క పౌలు గారిని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన యొక్క తీర్మానం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నా. ఎంత మంచి తీర్మానం! కడుపు నిండినా ఓకే, ఖాళీ కడుపుతో ఉన్నా ఓకే అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. తృప్తి తృప్తి నాలుగోదిగా తృప్తి కలిగి ఉండ ఆయన నేర్చుకున్నాడు అనే సంగతులు మనం చూస్తున్నాం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11లో మనం చూస్తున్నాం. నాకు కొదువై ఉన్నందున నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని. ఎంత గొప్ప పౌలు గారి యొక్క తీర్పు! కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును నేర్చుకుని, సమృద్ధిలో ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రభును
స్తుతించటానికి, ప్రభువును గణపరచటానికి ఆయన నేర్చుకొని ఉన్నాడు. తృప్తి కలిగి నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. చాలా సార్లు మనకు అన్నీ ఉంటే ప్రభువును స్తుతిస్తాం, ప్రభుకు స్తోత్రం అంటాం. ఏదైనా లేకపోతే సనువుకుంటాం, గునువుకుంటాం, వెనకబడిపోతాం, అవిశ్వాసంలో పడిపోతాం. అది సరైనది. యోబు కూడా సమస్తము ప్రభు ఇచ్చెను, సమస్తము కోల్పోయాను, ప్రభుకే స్తుతి కలుగునుగాక అంటాడు. యోబు గ్రంథం 1:20-21 మాటలు మనం చూస్తాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అంటాడు. కనుక మనకు ఏది ఉన్నా లేకపోయినా ప్రభును స్తుతించే వరంగా, గణపరిచే వరంగా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా పౌలు గారి యొక్క తీర్మానము, అదిగో బహుమానం కొరకు, ముందున్న వాటి కొరకు, వెనుకున్నది మరచి ముందున్న వాటి కొరకు పరుగులెడుతున్నటువంటి పౌలు గారిని మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13లో ఆ మాట, 14లో ఆ మాట మనం చూస్తున్నాం. ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కొరకు ఆయన పరిగెత్తుతున్నట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప తీర్మానం! ఆరోదిగా మనం గమనించినట్లయితే ఆయన మరి కృతజ్ఞత కలిగిన పౌలుగా మనం చూస్తాం. ఫిలిప్పీలు మరి ఆయనకు చేసిన సహకారాన్ని బట్టి మర్చిపోయిన వాడు కాకుండా గుర్తు చేస్తూ వారికి కృతజ్ఞత తెలుపుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఫిలిప్పీల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 18లో మనం చూస్తున్నాం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోది వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను, అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై. అవును, కొన్నిసార్లు మనకి ఎవరైనా సహాయం చేస్తే మర్చిపోతాం. కానీ పౌలు గారు చూడండి, కృతజ్ఞత కలిగి సంఘ బిడలు చేసిన సహకారాన్ని గుర్తు చేస్తున్నాడు. నాకేమో కొద్దువ ఉన్నదని కాదు, కానీ మీరు అదిగో ప్రభు కృప చేత నా అవసరాలు, నా అక్కలు మీరు తీర్చున్నారు. అది ప్రభుకి ఎంతో ప్రీతికరమైనది, ఇష్టమైన యాగమై ఉన్నదని మరి కృతజ్ఞత తెలుపుతున్న పౌలుగా ఇక్కడ మనం చూస్తాం. 7వదిగా మనం గమనించినట్లయితే పౌలు గారు మరి ఆ బిడ్డలను ఆశీర్వదిస్తున్న పౌలుగా మనం చూస్తుంటున్నాం. 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక అని మరి బ్లెస్సింగ్ చేస్తున్న పౌలు గారిని మనం చూస్తున్నాం. ఎంత చక్కటి తీర్మానము మరి పౌలు గారిది ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు కొరకే జీవించాలన్నటువంటి తీర్మానం. అలాగనే మరి లోకములో ఏది లాభంగా కనబడినా దాన్ని క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకుంటున్నటువంటి పౌలు గారు కడుపు నిండి ఉంటకును, అదిగో ఆకలి కొనుటకు నేర్చుకున్నవాడు, లేమిలో ఉండటకు, కలిమిలో ఉండటకు నేర్చుకున్నవాడు, సమృద్ధిలో ఉంటకు, తృప్తి కలిగి ఉంటకు నేర్చుకొని ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో తృప్తి కలిగి నేర్చుకున్న పౌలు గారిని మనం చూస్తున్నాం. ఉన్నతమైన బహుమానం కొరకు పరిగెడుతున్న పౌలు గారిని మనం చూస్తున్నాం. కృతజ్ఞత కలిగిన పౌలుగా మనం చూస్తున్నాం. బ్లెస్సింగ్ ఇస్తున్న పౌలును మనం చూస్తున్నాం. మన నిజ జీవితంలో కూడా అలాగనే ఉందాం. పౌలు వలె క్రీస్తు కొరకే జీవిద్దాం. లోకంలో ఏది లాభకరమైందో క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుందాం. ఉన్నతమైన పిలుపు కొరకు పరిగెడదాం. అదిగో కడుపు నిండిన లేమిలో ఉన్న సంతృప్తిలో, ఆ లేమిలో ఉన్న మరి సమృద్ధి ఉన్న, అదిగో ఏ విషయంలోనైనా ప్రభును మనం స్తుతిస్తూ తృప్తి కలిగి ఉందా, మన పట్ల చేసిన వారికి కృతజ్ఞత కలిగి ఉందా, వారిని బ్లెస్సింగ్ చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా మరి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినండి. ఇంకా మరి మీకు సరైన అర్థం కానట్లయితే, ఇంకా మనం ఎలా చెప్పాలో వాక్యం ఏదైనా మీకు తలంపు, ఆలోచన ఉన్నట్లయితే కామెంట్ రూపకంగా మాకు తెలపండి. వీడియోను మట్టుకు పూర్తిగా చూడండి. సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాం.